హైదరాబాద్ లో సెక్షన్ 8 విధించాలని ఆల్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. అలాగే శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలని ఆల్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష నేతలు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ను కలవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఆల్ పార్టీ నేతల సమావేశం ముగిసిందా? సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది? నిన్న గ్రేటర్ ఎన్నిక పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఓల్డ్ సిటీలో ఎంఐఎం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని, అదేవిధంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఇతర పార్టీలకు అభ్యర్థులపై దాడి ఇందుకు నిదర్శనమని జానారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగానే జానారెడ్డి అన్ని పార్టీలకు అంటే టీఆర్ఎస్ దాడికి పాల్పడ్డటువంటి టీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీ మినహా అన్ని పార్టీలకు కూడా తను స్వయంగా ఫోన్ చేసి ఈరోజు సిఎల్పీలో అఖిలపక్షం ఏర్పాటు చేశాడు. దీనికి కాంగ్రెస్ తరఫున జానారెడ్డి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. అదేవిధంగా టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి లక్ష్మణ్ వచ్చారు, అదేవిధంగా వైసీపీ నుంచి శివకుమార్ వచ్చారు. అయితే మొత్తానికి మాత్రం మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముక్త కంఠంతో శాంతి భద్రతలు అదుపులో లేనందున గ్రేటర్ ఎన్నికల్లో అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల సంఘం పట్టించుకోలేదని కూడా వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. అయితే అధికార పార్టీ వైఖరి వల్లనే కాంగ్రెస్ నేతలపై అదేవిధంగా పాత బస్తీలో దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. నగరంలో పలు చోట్ల విపక్ష పార్టీ నాయకులపై కూడా దాడులు జరిగినా గానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని కూడా ఈ అఖిల పక్షంలో వీళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించి గత కొద్దిసేపటి క్రితమే ఈ అఖిల పక్షం అంతా కూడా ఎన్నికల కమిషన్ అయినటువంటి నాగిరెడ్డిని కూడా కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. విఫలమైందనేసి దాని మీద పునర్సమీక్షించాలని, అదేవిధంగా హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి గవర్నర్ బాధ్యత అని చెప్తూ కూడా విపక్షాలు హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో మాత్రం మరో అరగంటలో 4:30కు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఇక మతం అధికారం అండతో విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి విమర్శించారు. నిన్నటి ఘటనపై మాత్రం గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వాళ్ళు తెలిపారు. అలాగే ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు రాష్ట్రపతిని కూడా కలుస్తామని తొలిసారిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సెక్షన్ 8 ప్రస్తావించారు. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ వివరించారు. అయితే ఇక అధికార పార్టీ అండతోనే విపక్ష నేతలపై దాడులు జరిగాయని ఆయన అన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు రమణ మాట్లాడుతూ మాత్రం శాంతి భద్రతల పరిరక్షణ గవర్నర్ పరిధిలో ఉంది కాబట్టి అందుకే ఈ విషయంపై ఆయనను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు మాత్రం చెప్పారు. మరో కొద్దిసేపట్లో మాత్రం గవర్నర్ ని అఖిల పక్షం అంతా కూడా భేటీ కానుంది. జానకి, అయితే విక్రాంత్, మీరు చెప్తున్నట్టు చూసుకుంటే గవర్నర్ ని కలిసే ఛాన్స్ ఉందన్నారు. అలాగే వాళ్ళు అంటున్నారు మళ్ళీ మోదీని కూడా కలిసే అవకాశం ఉంది అని. కలిసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అయితే ఈ రోజు మాత్రం గవర్నర్ ని కలిసి, గవర్నర్ నరసింహన్ ని కలిసి రాజ్భవన్ లో వాళ్ళు అఖిలపక్షం అంతా కూడా అన్ని పార్టీల మీద ప్రభుత్వంతో పాటు ఎంఐఎం ఈ రెండు పార్టీలు కూడా దాడి చేసిన దాన్ని మాత్రం చాలా విపులంగా వివరించున్నారు గవర్నర్ నరసింహన్ కు. అయితే గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం తెలియాల్సింది. అయితే చర్యలు తీసుకుంటే మాత్రం వీళ్ళు వేచి చూసే దారుల్లో ఉన్నారు. ఒకవేళ చర్యలు అంటే వీళ్ళు గవర్నర్ వీళ్ళకి ఎలాంటి అభయం ఇస్తాడనేది, అంటే ఖచ్చితంగా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద మాత్రం వీళ్ళ అఖిలపక్షం ఏర్పడి ఉంది. అయితే ఈ అఖిలపక్షం కు ఆయన ఇచ్చే రిప్లైని బట్టి వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రపతితో పాటు ప్రధాని అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ మాత్రం కలిసి శాంతి భద్రతల మీద మాత్రం ఖచ్చితంగా కేంద్రానికి మాత్రం జానారెడ్డి అధ్యక్షతన అఖిలపక్షం మాత్రం ఖచ్చితంగా వెళ్లేలా కనిపిస్తుంది. జానకి, రైట్ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. హైదరాబాద్ లో సెక్షన్ 8 విధించాలని ఆల్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉత్తమ్, షబ్బీర్ అలీపై దాడి ప్రభుత్వ వైఫల్యమే అని జానారెడ్డి అంటున్నారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారింది అని లక్ష్మణ్ కూడా అంటున్నారు. కొత్త రాష్ట్రంలో చెత్త పాలన సాగుతోందని లక్ష్మణ్ అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, సెక్షన్ 8 అమలు చేయమని ఆల్ పార్టీ నేతలు డిమాండ్ చేయడానికి కారణం ఏంటి? అసలు